అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హిందూ బంధువులందరూ కూడా శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. సో అందరూ కూడా జై శ్రీరామ్. సో మనందరం కూడా అయోధ్య వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. సో దగ్గరలో ఉన్న ఎలాంటి రామాలయం టెంపుల్కైనా వెళ్ళొచ్చు మనము. ఈ సందర్భంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకి భవిష్యత్తులో కూడా ఇది హిస్టరీలో నిలిచిపోయే ఈ యొక్క రోజు అనమాట. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నారు కదా శ్రీరామ జన్మభూమి గురించి. సో ఎట్టకేలకైతే టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజుతోని పూజలు స్టార్ట్ అయిపోతున్నాయి. సో మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ రోజులో కూడా 200 సంవత్సరాల క్రితం నాటి గుడి అని చెప్పేసి, గుడి కానీ ఇలాంటి కొన్ని ఏన్షియంట్ మాన్యుమెంట్ చెప్పుకుంటాం మనము. సో ఈ టెంపుల్ కూడా ఫ్యూచర్లో అలా కాబోతుంది అనమాట. సో ఒక 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ టెంపుల్ గురించి చెప్పుకుంటారు. సో ఈ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు ఈరోజు. సో అందరం అయోధ్య వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తానంటే ఒక టెంపుల్కి వెళ్తున్నా. ఆ టెంపుల్ మీకు ఆల్రెడీ నేను బ్లాగ్లో చేసిన నేను. సో ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ కోదండరామ మందిరము శంషాబాద్ దగ్గరలో ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు వనవాసంకి వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో ఇక్కడ కొద్దిసేపు మేబీ నాకు తెలియదు, కరెక్ట్ ఐడియా లేదు కానీ చెప్పుకుంటారు మామూలుగా ఇక్కడ ఉన్నాడని చెప్తారు. సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఆంజనేయ స్వామి లేకుండా అనమాట. సో ఆంజనేయ స్వామి వీళ్ళ ఈ రామాయణంలోకి ఎంటర్ కాకముందే ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ కాసేపు ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటారు. సో అందుకనే ఈ టెంపుల్ ఇక్కడ కట్టింది కోదండరామ. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ రాముడు సీత లక్ష్మణ్ మాత్రమే ఉంటారు, ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ. సో అదే గుడి ప్రత్యేకత. ఇలాంటి టెంపుల్స్ మన ఇండియాలోనే కాదు మన వరల్డ్లోనే చాలా అరుదు. ఎందుకంటే శ్రీరాముడు ఉన్నాడంటే కంపల్సరీ అక్కడ మనకి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇంకా ఈ గుడిలో ఉన్న రాముడిని కోదండరాముడు అంటారు. ఎందుకంటే ఈ రాముని చేతిలో విల్లు ఇంకా బాణం అయితే ఉంటాయి అనమాట. అందుకనే ఈ దేవుడిని కోదండరాముడు అంటారు, కోదండరాముడు. సో మనందరం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరికి అంటే మోదీ గారికి, ఇంకా ఆ పిటిషన్ వేసిన వాళ్ళకి, ఆ పిటిషన్ పోరాడిన లాయర్లకి, ఇంకా ఆ జడ్జి గారికి అందరు కూడా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంలో. ఎందుకంటే వాళ్ళందరూ వల్లనే ఇవి సాధ్యమైంది రామ మందిరం అనేది. మీకు తెలిసిందే కదా, కొన్ని వందల సార్లు అయితే పిటిషన్ దాఖలించిన తర్వాత వాయిదా అయితే పడింది చాలాసార్లు. అయితే మొత్తానికైతే రిజల్ట్ వచ్చేసింది. జడ్జిమెంట్ తర్వాత మనకి టెంపుల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం అందరం యూనైట్ కావడానికి ఇది ఒక మంచి సందర్భం అనమాట. ఎందుకంటే అందరం కూడా రామనామంతో ఈ రోజు మొత్తం కూడా స్పెండ్ చేయాలి మనము. సో మీకు తెలిసిందే కదా 12:50 నుంచి 12:40 వరకు అయితే మనకి ఆ ముహూర్తం అయితే నిర్ణయించిండ్రు. మెయిన్ అయితే 12 hours 29 minutes 8 seconds నుంచి 12 hours అంటే ఆఫ్టర్నూన్ 12:30 and 32 seconds వరకు అయితే మెయిన్ ముహూర్తం అయితే చూసారనమాట. అయితే ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు విగ్రహానికి. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటంటే ఒక విగ్రహానికి ప్రాణం అనేది పోస్తారు అనమాట. కొన్ని పండితుల ద్వారా, వేద మంత్రాల ద్వారా అయితే ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. మనము అప్పటి నుంచి అయితే మనము పూజలు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అదొక పవిత్రమైన సమయం అనమాట. సో మీకు అడ్రస్ కావాలనుకుంటే, మీకు క్లియర్ వీడియో కావాలనుకుంటే నేను ఛానల్లో చేసిన వీడియో చూడండి. కోదండరామ టెంపుల్ శంషాబాద్లో ఉంటుంది అనమాట. మనకు శంషాబాద్ నుంచి అరౌండ్ ఒక 3 to 4 kilometers ఉంటుంది, పెద్ద దూరమే ఉండదు. సో మీరు ఎప్పుడైనా వీలుంటే విజిట్ చేయొచ్చు. దగ్గరలోనే మీకు సిద్ధిగుట్ట అని శివాలయం కూడా ఉంటుంది, చాలా మంచి ప్లేస్. మనం కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయోధ్య వెళ్ళబోతున్నాము. సో ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళినా. సో నేను నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న షార్ట్ అయితే చేస్తాను. నేను ఫస్ట్ అయోధ్య ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది అనేది నాకు కొంచెం అయితే ఇప్పుడైతే మీకు తెలిసిందే ఎట్లుందో, చాలా పెద్దగా అయితే కట్టిర్రు. సో అప్పుడు ఎట్లుండే అనేది మీకు చాలా మందికి ఐడియా లేకుంటుంది. నేను నెక్స్ట్ వీడియో ఒక షార్ట్ అయితే చేస్తాను మీకు. ఆ షార్ట్లో మీకు చెప్తా ఎట్లుంటుంది వీడియో అనేది. ఓకేనా? నేను అయోధ్య 2014 ఆ టైంలో వెళ్ళిన, ఒక 10 years బ్యాక్ అయితే వెళ్ళిన అనమాట. సో అప్పటికి చాలా చేంజెస్ ఉండుంటాయి. ఆడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఎట్లుంటుంది అంతా కూడా. సో ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు. వెళ్ళినప్పుడు మాత్రం మంచి బ్లాగ్స్ అయితే చేస్తాను నేను. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియో చేద్దాం మనము. ఓకేనా? బై బాయ్. జై శ్రీరామ్. శ్రీరాముని వనవాసం ఎందుకు వెళ్ళిండు అంత కూడా స్టోరీ మీకు తెలిసిందే. శ్రీరాముని సౌతేలైన కైకేయి అంటే తన తండ్రికి 3 భార్యలు అనమాట. రెండవ తల్లి కైకేయి తన కుమారుడు అంటే భరతుడు రాజు అవ్వాలి అయోధ్యకి అని చెప్పేసి ఒక కండిషన్ అయితే పెడతారు అనమాట. సో అప్పుడు ఏంటంటే శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి కండిషన్ పెడుతుంది. సో అప్పుడు కైకేయి మాట చెవదాగకుండా శ్రీరాముడు వనవాసంకి అయితే బయలుదేరుతారు అనమాట. సో ఆ వనవాసం బయలుదేరిన తర్వాత 14 సంవత్సరాల స్టోరీ మన రామాయణము.
ఆ వనవాసంలో భాగంగానే వచ్చేటప్పుడు ఈ దారిలో ఇక్కడైతే ఆగిండనమాట శ్రీరాముడు. సో అప్పటి నుంచి అయితే ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఈ కోదండరాముడు టెంపుల్ 1200 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. చూసారు కదా, చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత అక్కడ ఆంజనేయ స్వామి లేకపోవడమే అక్కడ విశేషం అనమాట. ఈ గుడిలో ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఎదుర్కొన్నాడు అంటే రాముల వారి వనవాసంలో ఆంజనేయ స్వామి ఎంటర్ అవ్వక ముందు వనవాసంలో కొంత సమయం గడిపిండని అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మొత్తానికి అయితే మనకి విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయింది అనుకుంటా. సో ఇది చాలా ఇంపార్టెంట్ డే మనకి. సో ఫ్యూచర్లో మనకి ఈరోజు మనం ఫెస్టివల్ కూడా జరుపుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్ డే మనకి ఈరోజు.